ఫ్రెండ్స్, సాధారణంగా విజయం సాధించిన వారు చరిత్ర సృష్టిస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి మాత్రం ఓడిపోయి చరిత్ర సృష్టించాడు. తమిళనాడుకు చెందిన పద్మరాజం అనే ఇతను ఒక టైర్ రిపేర్ షాప్ ఓనర్. ఇతను ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. 1989 నుండి ఇప్పటి వరకు, లోకల్ ఎలక్షన్స్ నుండి లోకసభ ఎన్నికల వరకు, ఆఖరికి ప్రెసిడెన్సీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశారు. అలా ఈయన 6 ప్రెసిడెన్షియల్, 6 వైస్ ప్రెసిడెన్షియల్, 32 లోక్సభ, 50 రాజ్యసభ, 73 పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేశారు. దానిలో భాగంగా నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, వాజ్పేయి, పివి నరసింహారావు, జయలలిత, అబ్దుల్ కలాం, కరుణానిధి, ప్రతిభా పటేల్, ప్రణబ్ ముఖర్జీలపై పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో నామినేషన్ వేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ గా కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కోసం తన టైర్ షాప్ లోంచి వచ్చే డబ్బును కూడా వాడేవాడు. అలా ఇన్ని ఎలక్షన్స్ లో పాల్గొన్నందుకు అతనికి ఇప్పటి వరకు 80 లక్షలు ఖర్చు అయిందంట. ఎన్నిసార్లు ఎన్నికల్లో పాల్గొన్నా ఒక్కసారి కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేయలేదు. నామినేషన్ వేసిన ప్రతిసారి ఓడిపోవాలని కోరుకునేవాడట. ఇలా ఎందుకు చేస్తున్నాడని మీ అందరికి మతిపోవచ్చు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, సామాన్య ప్రజలు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అనే ధైర్యాన్ని నింపడానికి ఇలా చేస్తున్నాడంట. ఓడిపోతున్నా సరే ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉండడం వల్ల ఇతనికి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అనే బిరుదు వచ్చింది. అంతేకాదు, మోస్ట్ అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్, ఎక్కువసార్లు ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయిన వ్యక్తిగా ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా లభించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.